నమస్కారం అండి. మలిపొద్దు గేటుకి ఒక పక్కగా, గోడకి అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకి విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో, పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతుంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనబడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెని అత్త, అమ్మ, వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడ్ని, ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకొని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా, నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తుందో ఆవిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనబడుతోంది. ఒక పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడు ఒక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకు కొంచెం పక్కగా ఓ మూలగా ఉండడంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనబడతారు కానీ వర్ధనమ్మ మాత్రం వాళ్ళకు కనబడే అవకాశమే లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసుని తొలిచేస్తున్న భావన. వాళ్ళని చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ అంటూ ఊకొడుతుంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే అంటే ఆమె ఇక్కడే ఉంటుందా? అదేంటి? ఎందుకలా? ఆమె ఇక్కడుండడం ఏమిటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదపెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలైంది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది. ఈవిడ సుందరి గారు, ఈరోజే మన ఆశ్రమంలో చేరారు, ఇక ఎక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను, ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పింది ఆవిడ. అప్పుడే ఇటు తిరిగి వర్ధనమ్మని చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్లవాన కొట్టినట్టయింది. అదేంటి ఈవిడెక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి, అందరూ మీతోటి వారే, ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయింది ఆవిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది. అది మరి అదేంటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెని దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకొని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఇప్పుడు చెప్పు సుందరి అంది. తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతుంది సుందరి.
వర్ధనమ్మకి ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది, నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా. ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందిట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకొని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి చేరాం. అది సరే, నీ విషయం ఏమిటి? ఏమైంది నువ్విక్కడ? ఆర్దోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే, అబ్బాయికి యుఎస్లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాదరబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్నిక్కడ మాటలు పూర్తి చేయలేకపోతుంది సుందరి. భార్యని తీసుకెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటికి అనలేదు, మనసులో అనుకుంది. బయటికి మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యుఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకొని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవ్వడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదట. మీరక్కడ అస్సలు ఉండలేరు అత్తయ్య అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా. సొంత ఇంట్లోనే ఒక్కదాన్ని ఉండగలను, భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు. నీ తోటివారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీగాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్నిక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడికి 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకి మూలం ఒక్కటే, కేంద్రం ఒక్కటే, నేపథ్యం ఒక్కటే, వేదిక ఒక్కటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెరకట్టింది వర్ధనమ్మకి. రావడమే అత్తన్న అత్తిల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజురోజుకి పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువుని వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకి. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. అయినా అర్థం కాకపోవడానికి ఏముంది? నిజానికి తన కోడలి నడతకి తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. కొడుకుని తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తంది. కొడుకుని తన చెయ్యి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెని ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లని ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రుల్ని కూడా దూషించేది. అక్కడితో ఆగినా బావుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది. ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకి మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి తన ముఖం చూడ్డానికి అసహించుకునే స్థితికి వచ్చేసింది కోడలు. ఫలితం తనిక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో
ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకొని తన వైపే ఆర్తిగా చూస్తుంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బొగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూశారా? వృద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిదారులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఊరుకో ఊరుకో, ఏం చేస్తాం, పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా. నువ్వు ఒక్కదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకి. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకు ఇలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేముంది? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక దగ్గరికే చేరాం కదా. దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేనప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది సుందరి. ఎంత చిత్రం! ఒకప్పుడు తనని వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తందారులోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదే అన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.